ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2026 జనవరిలో ప్రపంచంలోనే అత్యంత పురాతన నదిగా ఏ నదిని శాస్త్రవేత్తలు గుర్తించారు? ఆన్సర్ వచ్చేసి ఫింకే నది. ఈ నది ఆస్ట్రేలియాలో ఉంది. పద్మ పురస్కారాలు 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 26న పద్మ పురస్కారాలను ప్రకటించింది. స్పోర్ట్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సాహిత్యం మరియు విద్య, వైద్యం, సామాజిక సేవ, కళలు, వ్యవసాయం, వాణిజ్యం మొదలైన రంగాలలో విశేష సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలను అందించనుంది. మొత్తం 113 మంది పద్మశ్రీ పురస్కారానికి ఎంపికవగా 13 మంది పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక 5గురు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక భారత ప్రభుత్వం ప్రకటించిన 113 పద్మశ్రీ పురస్కారాలలో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 7గురు ఎంపికవగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 4గురు ఎంపికయ్యారు. ఇప్పుడు వారి వివరాలు చూద్దాం. ముందుగా తెలంగాణ చూస్తే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం నుంచి చంద్రమౌళి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం నుంచి కుమారస్వామి తంగరాజ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం నుంచి కృష్ణమూర్తి, వైద్య రంగం నుంచి వెంకట్రావు, వైద్య రంగం నుంచి విజయ్ ఆనంద్, అలాగే పశు వైద్య పరిశోధనల నుంచి రామారెడ్డి, కళల రంగం నుంచి దీపికారెడ్డి తెలంగాణ తరపున పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చూస్తే సాహిత్య రంగం నుంచి వెంపటి కుటుంబ శాస్త్రి, కళల రంగం నుంచి బాలకృష్ణ ప్రసాద్, కళల రంగం నుంచి మురళీమోహన్, కళల రంగం నుంచి రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డ్స్ గురించి చూస్తే మొత్తం 5గురు పద్మవిభూషణ్ అవార్డ్స్‌కు ఎంపికయ్యారు. వారిలో కళల రంగం నుంచి మహారాష్ట్రకు చెందిన ధర్మేంద్ర సింగ్ తన మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు గెలుచుకోగా, ప్రజా వ్యవహారాల రంగం నుంచి కేరళకు చెందిన కేటీ థామస్, అలాగే కళల రంగం నుంచి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎన్ రాజం, అలాగే విద్యా మరియు సాహిత్య రంగం నుంచి కేరళకు చెందిన ఎన్ నారాయణన్ పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ఇక ప్రజా వ్యవహారాల రంగాన్ని నుంచి కేరళకు చెందిన విఎస్ అచ్యుతానంద్ తన మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. ఇక పద్మభూషణ్ అవార్డ్స్ గురించి చూస్తే మొత్తం 13 మంది పద్మభూషణ్ అవార్డ్స్‌కు ఎంపికయ్యారు. మొదటగా కళల రంగం నుంచి మహారాష్ట్రకు చెందిన అల్కా యాగ్నిక్, అలాగే ప్రజా వ్యవహారాల రంగం నుంచి ఉత్తరాఖండ్‌కు చెందిన భగత్ సింగ్ కోశ్యారి, వైద్య రంగం నుంచి తమిళనాడుకు చెందిన కె. రామసామి పళనిస్వామి, అలాగే కళల రంగం నుంచి కేరళకు చెందిన మమ్ముట్టి, వైద్య రంగం నుంచి అమెరికాకు చెందిన ఎన్. దత్తాత్రేయ, అలాగే కళల రంగం నుంచి మహారాష్ట్రకు చెందిన పీయూష్ పాండే, అలాగే సామాజిక సేవ నుంచి తమిళనాడుకు చెందిన ఎస్కేఎం మైలానందన్, అలాగే కళల రంగం నుంచి కర్ణాటకకు చెందిన శతావధాని ఆర్ గణేష్, అలాగే ప్రజా వ్యవహారాల రంగం నుంచి జార్ఖండ్‌కు చెందిన శిబు సోరెన్, అలాగే వాణిజ్యం మరియు పరిశ్రమల రంగం నుంచి మహారాష్ట్రకు చెందిన ఉదయ్ కోటక్, అలాగే ప్రజా వ్యవహారాల రంగం నుంచి ఢిల్లీకి చెందిన వికే మల్హోత్రా, అలాగే ప్రజా వ్యవహారాల రంగం నుంచి కేరళకు చెందిన వెల్లపల్ల నటేశన్, అలాగే క్రీడల రంగం నుంచి అమెరికాకు చెందిన విజయ్ అమృత్ రాజ్ పద్మభూషణ్ పురస్కారాలకి ఎంపికయ్యారు. అయితే వీరిలో పీయూష్ పాండే మరియు శిబు సోరెన్ తన మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సో, ఇదండి పద్మ పురస్కారాలకు సంబంధించిన
పూర్తి విజేతల వివరాలు. ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. జనవరి 27న ఇండియా యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ జరిగింది. ఇండియాకు ఇది 16వ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. ఇక ఈ సంవత్సరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ విధించినప్పటి నుంచి ఇండియాకు ఇది 4వ ప్రధాన అగ్రీమెంట్. గతంలో ఇండియాతో న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కుదుర్చుకుంది. ఇక 2026 సంవత్సరంలో జరిగిన ఈ అగ్రీమెంట్‌ను మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా పిలుస్తున్నారు. ఈ ఒప్పందం గ్లోబల్ జీడీపీలో 25%, ప్రపంచ వాణిజ్యంలో 33% ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటించాడు. ఇక ఈ ఒప్పందం ద్వారా యూరోపియన్ యూనియన్ 96.8% టారిఫ్ లైన్లపై టాక్స్‌లను తొలగించగా, ఇండియా 92.1% టారిఫ్ లైన్లపై టాక్స్‌ను తొలగించింది. ఇక ఈ ఒప్పందం భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియాకు గేమ్ చేంజర్ అవ్వబోతుంది. ఇక నుంచి స్వదేశంగా తయారు చేసిన వస్తువులను యూరోపియన్ యూనియన్ దేశాలకు విస్తృతంగా ఎగుమతి కానున్నాయి. దీంతో ఇండియా 2030 సంవత్సరం నాటికి 1 ట్రిలియన్ వస్తువులను ఎగుమతి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వస్త్రాలు, దుస్తులు, తోలు, రత్నాలు, పాదరక్షలు వంటి వస్తువులపై జీరో టాక్స్ డ్యూటీ రాబోతుంది. అలాగే ఐటీ సేవలకు యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ఇండియాలో 2వ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇక ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఐటీ సంస్థలకు డేటా సమృద్ధి మరియు సులభమైన మార్కెట్ యాక్సెస్ అందబోతుంది. ఇక వీటితో పాటు ఆటోమొబైల్స్, యంత్రాలు, వైన్స్ రంగాలలో ఇండియాకు ఈ ఒప్పందం ద్వారా లాభం చేకూరనుంది. అయితే ఇప్పుడు జస్ట్ ఒప్పందం మాత్రమే కుదిరింది. ఈ ఒప్పందం 2026 సంవత్సరం చివరి నాటికి లేదా 2027 మొదట్లో అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆసియా తయారీ సూచిక 2026. దీనిని ఇంగ్లీష్‌లో ఆసియా మ్యానుఫ్యాక్చర్ ఇండెక్స్ అని కూడా అంటారు. ఇక ఆసియా తయారీ సూచికను డెజన్ షీరా మరియు అసోసియేట్స్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రధాన ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల తయారీ పోటీతత్వాన్ని అంచనా వేస్తుంది. మొత్తం 8 అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అవి ఆర్థిక వ్యవస్థ, రాజకీయ ప్రమాదం, వ్యాపార వాతావరణం, అంతర్జాతీయ వాణిజ్యం, పన్ను విధానం, మౌలిక సదుపాయాలు, శ్రామిక శక్తి మరియు ఆవిష్కరణ. ఇక ఆసియా తయారీ సూచికలో ఇండియా 6వ స్థానంలో నిలిచింది. ఇక మొదటి స్థానంలో చైనా ఉండగా, 2వ స్థానంలో మలేషియా ఉంది. ఇక 3వ స్థానంలో వియత్నాం ఉండగా, 4వ స్థానంలో సింగపూర్ ఉంది. ఇక 5వ స్థానంలో సౌత్ కొరియా దేశం నిలిచింది. ఎక్సర్సైజ్ దోస్తీ 17 ప్రారంభం. ఈ ఎక్సర్సైజ్‌లో ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ దేశాలు పాల్గొంటాయి. ఎక్సర్సైజ్ దోస్తీ 17 జనవరి 17న మాల్దీవులలోని మాలే ప్రాంతంలో అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఎక్సర్సైజ్ జనవరి 20 వరకు జరిగింది. ఇక ఈ ఎక్సర్సైజ్‌లో ఇండియా తరపున ఇండియా కోస్ట్ గార్డ్ పాల్గొనగా, శ్రీలంక తరపున శ్రీలంక కోస్ట్ గార్డ్ పాల్గొన్నది. ఇక మాల్దీవ్స్ తరపున మాల్దీవుల జాతీయ రక్షణ దళం పాల్గొంది. ఇక నైబర్‌హుడ్ ఫస్ట్ అనే నినాదంతో ఈ ఎక్సర్సైజ్‌ను నిర్వహించారు. ఇక ఈ ఎక్సర్సైజ్‌లో సముద్ర అత్యవసర పరిస్థితులు మరియు భద్రతా ముప్పులను ఎదుర్కోవటం, అలాగే సముద్ర రక్షణ కార్యకలాపాలు చేపట్టడం మరియు సముద్ర నిఘా, అలాగే కమ్యూనికేషన్ ఎక్సర్సైజ్ వంటి అంశాలలో ట్రైనింగ్ పొందారు. ఇక కార్యాచరణ సమన్వయం,
సమాచార భాగస్వామ్యం మరియు పరస్పర విశ్వాసాన్ని మెరుగుపరచడం ఎక్సర్సైజ్ దోస్తీ 17 యొక్క లక్ష్యం. ఇక ఎక్సర్సైజ్ దోస్తీని మొదటిసారిగా 1991 సంవత్సరంలో నిర్వహించారు. ఈ ఎక్సర్సైజ్‌ను ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తారు. మొదట్లో ఈ ఎక్సర్సైజ్‌లో ఇండియా మరియు మాల్దీవులు దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. 2012 సంవత్సరంలో శ్రీలంక దేశం మొదటిసారిగా ఈ ఎక్సర్సైజ్ దోస్తీలో పాల్గొన్నది. ఇక ఎక్సర్సైజ్ దోస్తీ యొక్క ప్రధాన దృష్టి కేంద్రాలు చూస్తే సముద్ర ప్రమాదాలలో సహాయం, సముద్ర కాలుష్య నిర్మూలన, విపత్తు నిర్వహణ మరియు సముద్ర భద్రతా విన్యాసాలు వంటి అంశాలపై ఈ ఎక్సర్సైజ్ దృష్టి పెడుతుంది. జీవన్ రక్ష పథక్ అవార్డ్స్ 2026 ఇతరులను కాపాడేందుకు ప్రాణాలను తెగించి మానవతా దృక్పథం చాటుకున్న వారికి జీవన్ రక్ష పథక్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 25, 2026న ఈ అవార్డులను ప్రకటించారు. ఇక 2025 సంవత్సరానికి గాను మొత్తం 30 మందికి ఈ పురస్కారాలను అందజేసింది. అందులో 6గురు సర్వోత్తమ జీవన రక్ష పథక్ అవార్డును గెలుచుకోగా, మరో 6గురు ఉత్తమ్ జీవన్ రక్ష పథక్ అవార్డును గెలుచుకున్నారు. ఇక 18 మంది జీవన్ రక్ష పథక్ అవార్డును గెలుచుకున్నారు. అయితే సర్వోత్తమ జీవన్ రక్ష పథక్ అవార్డు గెలుచుకున్న వారికి 2 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. ఇక ఉత్తమ్ జీవన్ రక్ష పథక్ అవార్డు గెలుచుకున్న వారికి 1,50,000 నగదు బహుమతి లభిస్తుంది. అలాగే జీవన్ రక్ష పథక్ అవార్డు గెలుచుకున్న వారికి రూ. 1,00,000 నగదు బహుమతి లభిస్తుంది. ఇక మొత్తం 30 మందిలో 6గురు తమ మరణాంతరం ఈ అవార్డులను గెలుచుకున్నారు. ఇక ముందుగా సర్వోత్తమ జీవన్ రక్ష పథక్ అవార్డు యొక్క విజేతల వివరాలు చూస్తే మధ్యప్రదేశ్ నుంచి మనోహర్ సింగ్ చౌహాన్, అలాగే మధ్యప్రదేశ్ నుంచి రాజేంద్ర ప్రసాద్ మిశ్రా, అలాగే తమిళనాడు నుంచి గౌరీశంకర్ రాజా, అలాగే రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నాయక్ అశుతోష్ బిశ్వాస్, అలాగే రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన దీపక్ కుమార్, అలాగే రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సుబేదార్ మంజిత్లు సర్వోత్తమ జీవన్ రక్ష పథక్ అవార్డులను గెలుచుకున్నారు. ఇందులో మనోహర్ సింగ్ చౌహాన్, గౌరీశంకర్ రాజా, నాయక్ అశుతోష్ బిశ్వాస్, సుబేదార్ మంజిత్లు తమ మరణాంతరం ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ జీవన్ రక్ష పథక్ అవార్డు యొక్క విజేతల వివరాలు చూస్తే ఢిల్లీకి చెందిన సుమిత్ యాదవ్, అలాగే జమ్మూ కాశ్మీర్కు చెందిన వసీం అహ్మద్ గనీ, అలాగే కేరళకు చెందిన మహ్మద్ షామిల్, అలాగే మిజోరంకు చెందిన జోసెఫ్, అలాగే రక్షణ మంత్రిత్వ శాఖలోని సౌమ్యరంజన్ బెహ్రా, అలాగే రక్షణ మంత్రిత్వ శాఖలోని సిపాయి సెంప్ ఉత్తమ్ జీవన్ రక్ష పథక్ అవార్డులను గెలుచుకున్నారు. వీరిలో సిపాయి సెంప్ తన మరణాంతరం ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక 18 జీవన్ రక్ష పథక్ అవార్డ్స్ విజేతలలో 2 తెలుగువారున్నారు. వారి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతాల మధు, అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన పొట్లూరి కృష్ణాంజనేయులు ఉన్నారు. ఇక మిగిలిన 16 మంది విజేతల వివరాలు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను చూడండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వారు ఉంటే అవ్వండి. శుభాంశు శుక్లాకు ప్రతిష్టాత్మక అవార్డు. ఇండియా తరపున స్పేస్ మిషన్లో పాల్గొని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను సందర్శించిన శుభాంశు శుక్లాను ఇండియా అశోక చక్ర అవార్డుతో సత్కరించింది. గణతంత్ర వేడుకల సందర్భంగా శుభాంశు శుక్లాకు జనవరి 26న ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఇక మరో 70 మందికి గ్యాలంటరీ అవార్డులను
భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 3 కీర్తి చక్ర అవార్డులు, 13 శౌర్య చక్ర అవార్డులు, అలాగే ఒకటి వన్-2 సేనా మెడల్, అలాగే 44 సేనా మెడల్స్, అలాగే 6 నానో సేనా మెడల్స్, అలాగే 2 వాయుసేన మెడల్స్ ఉన్నాయి. ఇక శుభాంశు శుక్లా గురించి చూస్తే ఇతను జూన్ 2006 సంవత్సరంలో భారత వైమానిక దళంలో చేరాడు. మిగ్-21, మిగ్-29, జాగ్వార్ వంటి విమానాలలో 2000 గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉంది. ఇక భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ అయిన గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లలో శుభాంశు శుక్లా ఒకరు. సంపన్ పోర్టల్‌ను ఉమాంగ్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం. సంపన్ పెన్షన్ పోర్టల్‌ను ఉమాంగ్ ప్లాట్‌ఫామ్‌తో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుసంధానించింది. సంపన్ అనగా సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పెన్షన్ అని అర్థం. దీనిని కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ అభివృద్ధి చేసింది. ఇక సంపన్ పోర్టల్‌ను 2018 సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రారంభించారు. దీని ద్వారా పెన్షన్ చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కారం మరియు పెన్షన్‌కు సంబంధించిన కేసులను ప్రాసెస్ చేస్తుంది. ఇక ఈ పోర్టల్‌ను తాజాగా ఉమాంగ్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించారు. ఉమాంగ్ అనగా యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అని అర్థం. ఉమాంగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా పెన్షన్ పేమెంట్స్ ఆర్డర్‌ను తెలుసుకోవచ్చు. అలాగే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ చెల్లుబాటును రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. అలాగే ఫిర్యాదులకు పరిష్కారం పొందవచ్చు. అలాగే డిజిలాకర్ యొక్క యాక్సెస్‌ను పొందవచ్చు. ఇక సంపన్ పోర్టల్‌ను ఉమాంగ్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించడం వలన వృద్ధులైన పెన్షన్‌దారులు తమ పెన్షన్ స్టేటస్‌ను తెలుసుకోవడానికి, అలాగే పెన్షన్ పేమెంట్స్ ఆర్డర్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ పోర్టల్‌ను అనుసంధానించడం ద్వారా సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా పాస్‌వర్డ్స్ గుర్తుంచుకోకుండా ఈజీగా లాగిన్ అవ్వవచ్చు. ఇక దీని ద్వారా పెన్షన్ ఎప్పుడు క్రెడిట్ చేయబడిందో సులభంగా తెలుసుకోవచ్చు. ఇక దీని ద్వారా సుమారు 4,00,000 మందికి లబ్ధి చేకూరనుంది. పర్యావరణ సున్నిత మండలంగా ప్రకటించిన మరో వన్యప్రాణుల అభయారణ్యం. కుంభాల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యంను పర్యావరణ సున్నితమైన మండలంగా ప్రకటిస్తూ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కుంభాల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఇది 610 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం మరియు అభయారణ్యం దగ్గరలో గల నివసించే ప్రజలకు మద్దతు ఇవ్వడం ఈ చర్య యొక్క లక్ష్యం. ఇక అరావళి శ్రేణిలో గల ఈ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ 1 కిలోమీటర్ మేరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని పర్యావరణ సున్నితమైన జోన్‌గా ప్రకటించారు. పర్యావరణ సున్నితమైన జోన్‌గా ప్రకటించిన ప్రాంతాలలో ఎటువంటి అటవీ హానికర మానవ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదు. అనగా పరిశ్రమలు నిర్మించడం, ప్రాజెక్టులు అభివృద్ధి చేయడం, అడవులను నరికివేయడం, మైనింగ్ చేయడం వంటి మొదలైన కార్యక్రమాలు చేపట్టకూడదు. కానీ ఈ ప్రాంతంలో వ్యవసాయం, వర్షపు నీటి సంరక్షణ వంటి పర్యావరణ అనుకూలమైన చర్యలు చేపట్టవచ్చు. సాధారణంగా తీవ్రతను బట్టి అభయారణ్యం చుట్టూ 10 కిలోమీటర్ల వరకు పర్యావరణ సున్నితమైన జోన్‌గా ప్రకటించవచ్చు. కానీ కుంభాల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ 1 కిలోమీటర్ మాత్రమే పర్యావరణ సున్నితమైన జోన్‌గా ప్రకటించారు. పర్యావరణ సున్నిత జోన్ అనే దానిని పర్యావరణ రక్షణ చట్టం 1986 ప్రకారం పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది. ఇక ఇప్పటి వరకు ఇండియాలో
600 కంటే ఎక్కువ పర్యావరణ సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి. బనారస్ లిటరేచర్ ఫెస్టివల్ బుక్ అవార్డ్స్ 2026 ఇటీవల బనారస్ లిటరేచర్ ఫెస్టివల్ బుక్ అవార్డ్స్ 2026 విజేతలను బనారస్ లిటరేచర్ ఫెస్టివల్ ప్రకటించింది. విజేతలకు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు వారణాసిలో జరిగే బనారస్ లిటరేచర్ ఫెస్టివల్ కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇక బనారస్ లిటరేచర్ ఫెస్ట్ బుక్ అవార్డ్స్లో మొత్తం 9 మంది విజేతలుగా నిలిచారు. వారి వివరాలు చూస్తే మొదటగా ప్రముఖ రచయిత్రి నమితా గోఖలే. నమితా గోఖలే భర్తేందు హరిశ్చంద్ర లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్నారు. ఇక కాళిదాస్ అవార్డును మహాదేవ్ తొప్పో గెలుచుకోగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డును పెగ్గీ మోహన్ గెలుచుకున్నారు. ఇక రస్కిన్ బాండ్ అవార్డును షైనీ ఆంటోనీ గెలుచుకోగా సరోజినీ నాయుడు అవార్డును కె అభయ్ గెలుచుకున్నారు. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డును అరుణవ సిన్హా గెలుచుకోగా ప్రేమ్చంద్ అవార్డును మమతా కాలియా గెలుచుకున్నారు. ఇక కబీర్ అవార్డును ఉదయన్ వాజ్పేయి గెలుచుకోగా రాహుల్ సంక్రత్యాన్ అవార్డును జె సుశీల్ గెలుచుకున్నారు. టాటా కమ్యూనికేషన్స్కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం. టాటా కమ్యూనికేషన్స్కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గణేష్ లక్ష్మీనారాయణన్ నియమితులయ్యారు. ఇతను ఏప్రిల్ 13, 2026న టాటా కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఏఎస్ లక్ష్మీనారాయణన్ స్థానంలో గణేష్ లక్ష్మీనారాయణన్ ఈ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక గతంలో గణేష్ లక్ష్మీనారాయణన్ ఎయిర్టెల్లో బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. అలాగే ఎంటర్ప్రైజ్ బిజినెస్ యూనిట్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. ఇక గణేష్ లక్ష్మీనారాయణన్ ప్రస్తుతం ఇండియా మరియు సార్క్ ప్రాంతాలలో సర్వీస్ నౌకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్రూప్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గుల్ ఫుడ్ 2026 సదస్సు. గుల్ ఫుడ్ 2026 సదస్సు దుబాయ్లో జరుగుతుంది. ఈ సదస్సు జనవరి 26 నుంచి జనవరి 30 వరకు జరుగుతుంది. ఇక ఈ సదస్సులో ఇండియా పార్ట్నర్ కంట్రీగా పాల్గొన్నది. గత 31 సంవత్సరాలలో ఇండియా తొలిసారిగా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇక ఇండియా నుంచి 25 రాష్ట్రాల నుంచి 161 మంది ఎగ్జిబిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ అనే 2 ప్రధాన వేదికలలో 600కి పైగా భారతీయ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఇండియా ఎగుమతులు, ఆహార రంగ సామర్థ్యం మొదలైన అంశాలపై ఈ సదస్సులో అవగాహన కల్పించనున్నారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 2026 కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశం ఎక్కడ జరిగింది? ఏ యునైటెడ్ కింగ్డమ్, బి ఆస్ట్రేలియా, సి సౌత్ ఆఫ్రికా, డి ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండియా. భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 ఏ నగరంలో జరిగింది? ఏ హైదరాబాద్, బి ఢిల్లీ, సి ముంబై, డి అహ్మదాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఢిల్లీ. ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కొత్త విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ ప్రవీణ్ వశిష్ఠ, బి
ప్రవీణ్ శ్రీవాత్సవ, సి రాకేష్ అగర్వాల్, డి వినయ్ కుమార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రవీణ్ వశిష్ఠ. వందే భారత్ మొదటి స్లీపర్ రైలు ఏ ఏ నగరాల మధ్య ప్రయాణిస్తుంది? ఏ ముంబై ఢిల్లీ, బి హైదరాబాద్ చెన్నై, సి కోల్కతా గౌహతి, డి కోల్కతా ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కోల్కతా గౌహతి. 2026 రిపబ్లిక్ డే పరేడ్లో సిఆర్పిఎఫ్ మెన్స్ కంటింజెన్సీకి నాయకత్వం వహించి రికార్డు సాధించిన మహిళ ఎవరు? ఏ చందనా సిన్హా, బి సిమ్రాన్ బాలా, సి మౌనికా యాదవ్, డి లక్ష్మి అగర్వాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సిమ్రాన్ బాలా. ఏ బౌద్ధ సన్యాసి మిలిందాను బౌద్ధ మతంలోకి మార్చాడు? ఏ నాగసేన, బి గౌతమ బుద్ధ, సి శాక్యముని, డి మహాధర్మ రక్షిత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాగసేన. ఇండో గ్రీకు రాజు మిలింద లేదా మిలిండర్ను బౌద్ధ సన్యాసి మరియు తత్వవేత్త అయిన నాగసేన బౌద్ధ మతంలోకి మార్చాడు. అయితే బౌద్ధుడిగా మారటానికి ముందు మిలింద అనేక ప్రశ్నలు బౌద్ధ మతం గురించి నాగసేనను అడిగాడు. ఈ ప్రశ్నలు మరియు నాగసేనుని సమాధానాల గురించి మిలింద పన్హో అనే పుస్తకంలో రాయబడ్డాయి. జైన మతంలో మొదటి తీర్థంకుడు ఎవరు? ఏ రిషభనాథ, బి పార్శ్వనాథ, సి వర్ధమాన మహావీర, డి ముని సువ్రత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిషభనాథ. రిషభనాథుడు నాభిరాజా మరియు రాణి మారుదేవి దంపతులకు జన్మించాడు. ఇతను 30 సంవత్సరాల వయసులో సన్యాసిగా మారటానికి తన రాచరిక సౌకర్యాలను వదిలేశాడు. చివరికి జ్ఞానాన్ని పొందాడు. ఇక అహింస, సత్యం మొదలైన జైన విలువలు బోధించిన మొదటి ఋషిగా రిషభనాథుడు నిలిచాడు. కింది వారిలో హర్షచరితను ఎవరు రచించారు? ఏ బాణభట్ట, బి హుయోన్సాంగ్, సి హర్షవర్ధన్, డి భాస్కర వర్మన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బాణభట్ట. బాణభట్టుడు హర్షవర్ధను యొక్క ఆస్థాన కవి. ఇతను హర్షచరిత మరియు కాదంబరి అనే గ్రంథాలను రచించాడు. హర్షచరిత అనేది హర్షుని పాలనా కాలంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. బింబిసారుని మరో పేరు ఏమిటి? ఏ శ్రేణిక, బి ఏకరాత్, సి సర్వక్షత్రాంతక, డి షాలిమర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రేణిక. జైన సాహిత్యం ప్రకారం బింబిసారుడు హర్యంక రాజవంశానికి నిజమైన స్థాపకుడు. ఇతనిని శ్రేణిక అని కూడా పిలుస్తారు. మొదటి తమిళ సంఘం ఎక్కడ జరిగింది? ఏ మదురై, బి కపత్పురం, సి కావేరీపట్నం, డి కురత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మదురై. మొదటి తమిళ సంఘం మదురైకి దక్షిణాన పాండ్యరాజు మకీర్తి ఆధ్వర్యంలో జరిగింది. అగస్త్యుడు మొదటి సంఘం అధ్యక్షుడు. ఇక రెండవ తమిళ సంఘం పాండ్యుల రెండవ రాజధాని కపుత్పురాలో జరిగింది. ఇక మూడవ తమిళ సంఘం
మదురైలో జరిగింది. క్వశ్చన్ ఆఫ్ ది డే 2026 విజయ్ హజారే ట్రోఫీ విజేత ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.